నిజంగానే అమరులు ఎప్పుడు కూడా నేల కొరుగుతుంటే, ఒక కార్యకర్తను పోగొట్టుకుంటే, ఒక కుటుంబ సభ్యులతోటి కుటుంబాన్ని వదిలిపెట్టి ఏ వ్యవస్థ మారాలని బయటకు వచ్చిన మాకు, మా కుటుంబం నుంచి ఒకరు పోయినట్టుంటే ఎంత బాధ ఉంటుందో అంతకంటే రెట్టింపు బాధ ఒక కార్యకర్తను పోగొట్టుకున్నప్పుడు ఉంటుంది. అయ్యో నిన్నటిదాకా నా కుటుంబ సభ్యులు ఎక్కడో ఉంటారు కానీ నా పక్కనే ఉండి అన్నాని ఆప్యాయంగా పిలిపించిన మా తమ్ముడు కనపడ్డ కూడా పోయిండు కదా. నా పక్కన నాతో చేతో దారిగా ఉండడమే కాకుండా కష్టాలలో సుఖాలలో పంచుకున్న నా ఆప్తబంధువు ఆ తమ్ముడు లేకుండా పోయడానికి బాధ అది ఎవరికి కూడా తీర్చలేను, ఆ లోటు ఎవరిది కూడా తీర్చలేను. కమల లింగన అనతి కాలంలోనే, అందుకనే ఒక్కొక్కసారి అనుకుంటాం అనేక మంది కూడా 20-30 సంవత్సరాల కాలంలో చురుకైన కార్యకర్తలు పోతున్న యొక్క పరిస్థితి మా కళ్ళ ముందు కనిపిస్తుంది. అందుకనే ఇవాళ లింగన్న లేకున్నా కూడా లింగన్న ఏ రాజ్యం కావాలని కలలు కన్నాడో ఆ రాజ్యాన్ని పరిపూర్తి చేయడానికి మరిన్ని ఉద్యమాలు నిర్మించాలి, మరిన్ని పోరాటాలు నిర్మించాలి. ఆ పోరాటాలలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. ఆ పోరాటాలలో లింగన్న త్యాగం కూడా మనకు కనిపిస్తున్నది. చనిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఉద్యమాలకు ఒక వేగు చుక్క లెక్క పనిచేస్తుంటారు. ఈ ఉద్యమం ముందుకు పోతున్నప్పుడు ఒక టార్చ్ లైట్ లెక్క మాకు దారి చూపిస్తుంటారు.